రండి, విని ఎడల మీరు బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపుతానని దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 7:7 అంటాడు, దప్పిగొడున్న వాళ్ళారా నా ఎద్దుకు వచ్చే దప్పిగా తీర్చుకోండి, నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులోని జీవజల నదులు పారును అని. హల్లెలూయా. అది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు ప్రజలు, దేవునికి దగ్గరగా రాలేకపోతున్నారు. యోబు గారు తనకున్నటువంటి శ్రమలు చూసి తన బంధువులు, తన స్నేహితులు దూరంగా ఉండి మాట్లాడుతున్నారు ఈయనతోటి, ప్రాణ స్నేహితులు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఎవరు దిక్కారు చెప్పండి, చప్పట్లు కూడా. హల్లెలూయా. 10 మంది కుష్టి రోగులు గ్రామ బహిష్కరణ చేయబడి ఆదరణ లేక, ఆరోగ్యం కరువై, రక్షించే నాదుడు లేక